మరి వచ్చే 3 ఏళ్లలో బీఆర్ఎస్ పరిస్థితి ఏందనుకోవచ్చు మనం? బీఆర్ఎస్ గురించి మనం ఆలోచన ఉండదు. రెండు పార్టీలు జాతీయ పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుంది. ఆల్ ఇండియాలో దాని యొక్క వైభవం తగ్గుతుంది. మరి ఇక్కడ బీజేపీ ఎట్లా పెంచుకుంటుందా? బీజేపీ యొక్క బలాన్ని ఎట్లా పెంచుకుంటుందా? రేపు రాజ్యాధికారం రావాలంటే ఏ వర్గాలైతే మంచుకుంటుందా? పోయినసారి బీసీ ముఖ్యమంత్రి అన్నారు. మరి మళ్ళా ఆ బీసీ ముఖ్యమంత్రిని మర్చిపోయినలా ఇక్కడ ఎట్లా చేసుకుంటారు? ఎట్లా చేసుకుంటే ఇవాళ బీజేపీ ముందడికి వస్తుంది? అది ఆలోచించుకోవాలి. అంటే బీజేపీ ముందటికి రావాలనంటే ఇప్పుడున్న బలం సరిపోదు కాబట్టి మరి బీఆర్ఎస్ని ఏమైనా మెర్జ్ చేసుకునే అదేమన్నా చూస్తారా? అన్నిటికంటే ఒక్కటే ఏంటంటే 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు డైరెక్ట్ మోడీ కనెక్ట్ అయ్యి అక్కడ సంఘ శాఖ ఉన్నా లేకున్నా ఏబీ శాఖ ఉన్నా లేకున్నా 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు అనుకున్నాడు. కానీ లీడర్ కోరుతున్నాడు. ఏది బీజేపీకి లీడర్ కోరుతున్నది. లీడర్ లేడు. ఇది గ్రామీణ లీడర్ లేడు. ఎంపీటీసో లేకపోతే జెడ్పీటీసుకో లేకపోతే సాయంకాలం ఇంత మంద ఆపించుడో లేకపోతే పొద్దుగాలి ఇంత చాద ఆపించుడో ఎవరికైనా పోలీస్ స్టేషన్లో పడితే ఉరికేతందుకు నాయకుడు లేడు. వీనికి నాయకుడు ఉన్నాడు కానీ వీనికి క్యాడర్ లేదు. వీనికి నాయకుడు ఉన్నాడు. మేము ఉద్యమం చేసినా కదన్నా 18 ఏళ్ళ మేము 14 ఏళ్ళ ఉద్యమంలో అనేక మంది ఉరికొచ్చేది. ఇదే యువతరం. ఇవాళ యువకుడు టీఆర్ఎస్కి లేడు. యువకుడు నానా కంగాలు అయింది. పాపం ఆగం అయింది. వాళ్ళు ఓని పిల్లని చచ్చిపోయింది, ఓనికి బిడ్డ మంచిగా లేదు, ఓనికి కొడుకు నౌకరు దొరకలేదు, ఒకని కొడుకు చచ్చిపోయాడు, వానికి ఒకటి పక్షవాతం వచ్చింది, ఒకటి అప్పుల పాలైండు, ఓని భార్య చచ్చిపోయింది. రకరకాల ఖుషి అయింది. వాళ్ళను ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను ఆదుకున్న వాళ్ళు లేడు, దగ్గర తీసిన వాళ్ళు లేడు, కనీసం పరామర్శించిన వాళ్ళు లేడు. ఉదాహరణ కన్నా నేను రాత్రిపూట నేను పొద్దుగాల వంట మళ్ళీ పొద్దున్నే లేచి ఎవరెవరు ఫోన్లు చేసినా అని నేను మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేస్తే ఒకడు ఏడ్చుకుంటూ మాట్లాడతాడు. ఏం తమ్మి రాత్రి ఫోన్ చేసినా ఏంద్రా అంటే, అన్నా నువ్వు భార్య తెచ్చిపోయింది ఓనికి అది ఇది అని నువ్వు మాట్లాడుతా అంటే, నన్ను దృష్టిలో పెట్టుకునే మాట్లాడినావని అనుకున్నా, నువ్వు నన్ను దృష్టిలో పెట్టుకునే మాట్లాడినావని అనుకున్నా అని బాధపడబట్టి. అంటే రకరకాల బాధలకు నేను పాన్ తినే అలవాటు ఉంది నాకు. మొన్న ఒకసారి పాన్ షాప్కి అడిగాను. మన బిలబిల పక్షులు వచ్చారు. అన్న ఎన్ని రోజులనే మనం కనిపించక ఏం తమ్మి నువ్వు ఎట్లా ఉన్నామేంద్రా అన్నే అన్న నా కొడుకు చచ్చిపోయాను కదన్నా. కొడుకు చచ్చిపోయాడు అంటే చాలా బాధ. అంటే వీళ్ళు పట్టించుకోకపోవడం, అంటే అధికారంలో 9.5 సంవత్సరాల నుండి కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా నష్టం జరిగిందంట. ఇప్పుడు కేసీఆర్ అడుగు బయట పెట్టట్లేదు. పెట్టట్లేదు అంటే కేసీఆర్ లేని బీఆర్ఎస్ ను ఊహించుకోవచ్చా? ఊహించలేం. ఇప్పుడు అంతా తానై మరి కేటీఆర్ నడిపిస్తున్నాడు కదా. నడుపుతాడు కానీ ఆయన లోపల పశ్చాత్తాపం కనిపించలేదు. ఆయన లోపల మేము ఏదో పొరపాటు చేసినట్టున్నది, మేము ఎక్కువనో ఉన్నోళ్ళను మమ్మల్ని అందలం ఎక్కించిండ్రు, మేము మంత్రులమైనాము, మా చెల్లె ఎంపీ అయింది, మీరు మళ్ళీ ఎమ్మెల్సీ చేసినా మీరు ఏమనలేదు, పార్టీకి విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళని తీసుకొచ్చి మేము మంత్రులను చేసినా మీరు ఏమనలేదు, అయినా మమ్మల్ని దగ్గరనే తీసుకున్నారు. దాని తర్వాత మీరు మీ మాట ఏదైతే ఉన్నదో దాని తర్వాత మేమేదో పొరపాటు చేసినాం అనేటువంటి వాయిస్ వస్తలేదు. కేటీఆర్ ఆయన అంటే చేసిన తప్పులు ఒప్పుకుంటే తెలంగాణ ప్రజలకు క్షమించే గుణం ఉన్నది. అవును, అది మొదటి నుంచి ఉన్నది. అవును, కానీ హరీష్ కు సంబంధాలు ఎక్కువ ఉన్నాయి కానీ కేటీఆర్ ప్రజా సంబంధాలు లేవన్నా లేదు. కేటీఆర్కు ఎందుకంటే మేము అందరం కలిసి పనిచేసిన వాళ్ళం. ఉద్యమంలో మీరు కూడా మమేకమై పనిచేసిండ్రు. అనేక మంది జర్నలిస్టులు దెబ్బలు పడ్డరు. అవును, జైళ్ళ పాలైన్లు, కేసులకు ఇంకా తిరుగుతాను. నేను వరంగల్ కలెక్టర్ ఆఫీస్ లో ముళ్ళ కంచెలు పడ్డా కదా, అన్ని గీతలు ఉన్నాయి కదా, ఇప్పితే మొత్తం అన్ని బ్లేడ్లు కోసుకుపోయినాయి. ఇటువంటి పరిస్థితులలో అనేక మందిని కలితే కదా అయింది తెలంగాణ. మనతో ఒక్కతోనే టీఆర్ఎస్ తోనే అయిందా?
కాలే 1200 మంది చచ్చిపోయినారు. టీఆర్ఎస్ కూడా ఒక్కడు చచ్చిండు అన్న. ఉమ్. టీఆర్ఎస్ కూడా ఒక్కడు చచ్చిండు అన్న. కాలే. విద్యార్థి లోకం కాదు, అనేక మంది ఢిల్లీ పోయి కూడా కాల్చుకున్నాయి. ఈశాన్ రెడ్డి ఉరి పెట్టుకున్నాడు. ఢిల్లీకి పోయి ఒక ఆయన వేణుగోపాల్ రెడ్డి ఉరి పెట్టుకున్నాడు. ఒకడు పిస్తోల్తో కాల్చుకున్న కానిస్టేబుల్ కిచ్చయ్య. అంటే ఎంతమంది అమరులైతే సిద్ధించిందన్న తెలంగాణ. మీ వలనైందా? మీ కుటుంబమా? అది మీ కుటుంబం అన్న. మీ కుటుంబంలో ఒక్కరు పోలేదు కదా. ఒక్కడు పాలోడు కూడా పబ్బోడు కూడా ఒక్కడన్న పోడే. మీరు పోవాలని కోరుడు కరెక్ట్ కాదు. కానీ మీకు ఏం నష్టం జరగలేదు కదా, పైగా లాభం జరిగింది కదా మీకు. లాభం జరిగింది. మీరు అన్నాడు ఏమన్నారు, కేసీఆర్ గారు ఏమన్నాడు, నేను దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, నా కుటుంబం ఇన్వాల్వ్మెంట్ కాదన్నాడు. మా పిల్లలు ఏమన్నా, మా పిల్లలకి ఏమన్నా అవకాశాలు మెరుగైతే కావచ్చు. ఇన్నాళ్ళు మేము వెనకబడిపోయినాము. ప్రత్యేక తెలంగాణ, 1000 ఏళ్ళ బానిసత్వం, 77 ఏళ్ళ స్వాతంత్రంలా మేము వెనకబడ్డాము, మాకు తెలంగాణ వచ్చిందనే సంతోషం మిగలలేదు కదా ప్రజలకు. అందుకని మీ ఎంబడి ఎందుకుంటారు? ఉండరన్న. మొన్ననే మీరు చూడండి, 8 అసెంబ్లీ సీట్లు వస్తే 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి బీజేపీకి. 8 అసెంబ్లీ సీట్లు వస్తే 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. అచ్చా, వీళ్ళు మా బీజేపీ పార్టీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే 8 అసెంబ్లీ మెంబర్లు 8 పరాయి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళేనే. అవును. రాజా సింగ్ కూడా తెలుగుదేశం నుంచి వచ్చిండు. తెలుగుదేశం నుంచి తెలుసు. 8 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే. అవును. అచ్చా, ఈ 8 పార్లమెంట్ సీట్లల్లో 6 బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఒక 2 మాత్రమే, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరే. అవును. మరి బయట నుంచి వచ్చిన వాళ్ళే. అందుకని మరి బయట నుంచి వచ్చిన ప్రజానీకం నువ్వు ఎట్లా ఆకర్షించాలనే ఆలోచన చేయాలి. సంఘ పరివార్ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఏవీపీల కష్టపడ్డ వాళ్ళ గురించి మాట్లాడుకున్నా, వాళ్ళకి ఇచ్చే విలువ ఇచ్చుకుంటూ ప్రజా సంబంధాలు ఎట్లయితే మెరుగైతుంది, ప్రజలలో ఉన్న నాయకుడు మనకు ఎట్లా దొరకాలి, ఆ ఆలోచన చేయాలనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు బీజేపీ కూడా వాస్తవంగా ఏంటంటే, గతంలో బయట నుంచి వచ్చిన వాళ్లకు కూడా టికెట్లు, అంటే అధ్యక్ష పదవి ఇవ్వచ్చు, 2 సార్లు బీజేపీ బీఫామ్ మీద పోటీ చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు అని స్వయంగా కిషన్ రెడ్డి గారు. మళ్ళీ రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చిండు. అసలు ఈటెల రాజేందర్ పేరు ఫైనల్ అయిందని ఇలా జరిగిన మతలబ్ ఏంటి అని అనుకోవాలి. ఒక్కటేనే మరి, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కదా. ఇప్పుడు అధ్యక్షుడు మాకు 3 ఏళ్ళే ఉంటాడు. అవును. బీజేపీలో 3 ఏళ్ళే ఉంటాడు. మళ్ళీ తర్వాత ఏమైనా మారుతారా, ఏమన్నా చేస్తారా, లేకపోతే డిక్లేర్ చేస్తారా? ఇప్పుడు మాకు రాజ్నాథ్ సింగ్ గారు ప్రెసిడెంట్ ఉన్నారు. అవును. రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రధానమంత్రిని అనౌన్స్ చేశారు ప్రచార కార్యదర్శిగా. ప్రచార సారథ్యం ఆయనకు అప్పచెప్పారు. ఆనాడే ఆయనను ఫైనల్ చేశారు. ఇప్పుడు అద్వానీ గారు ఉండంగా ఇదే రాజ్నాథ్ సింగ్ గారు బలపరిచాడు. రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షుడు అన్నారు. అంటే అధ్యక్షుడు ప్రధానమంత్రి కావాలని లేదు, అధ్యక్షుడు మాకు ముఖ్యమంత్రి కావాలని లేదు. కాబట్టి ఆనాటి వరకు పార్టీలో ఉండేటువంటి, పోయినసారి కూడా మరి ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు ఈటెల రాజేందర్ గారికి ఇచ్చారు. ఈటెల రాజేందర్ గారికి ఇచ్చారు బాధ్యతలు. మరి ఆనాడు ఏం చేస్తారా అని తెలియదు. అది